అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ప్రభు మనల్ని ఇంకొక నూతనమైన దినంలోకి నడిపించినందుకు దేవునికి మహిమ. మరి ఈరోజు ప్రభు మనకిస్తున్న వాగ్దానము నెహెమ్యా 8:10. యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలము పొందుదురు. ఆమెన్. దేవుడు చెప్తూ ఉన్నాడు, మనం ఎల్లప్పుడూ కూడా ప్రభునందు ఆనందించాలి అని. ఎందుకంటే దేవుడు మనం ఎప్పుడు దుఃఖపడడం ఆయనకి ఇష్టం లేదు, కానీ మనం ఆయన శక్తిని బలమును పొందుకొని నిరంతరము సంతోషముగా ఉండాలని, మన నోటి నిండా నవ్వు ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చమని ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, పరిశుద్ధులైన తండ్రి, నీకు వందనాలు ప్రభా. అవునయ్యా, మాకు ఇచ్చిన ఈ వాగ్దానం మా పట్ల నెరవేర్చండి అయ్యా. నిరంతరం మా నోటి నిండా నవ్వు కలుగు చేయండి. అన్ని విషయాల్లో ప్రభా నిన్నును బట్టి మేము ధైర్యం పొందుకొని బలం పొందుకొని ప్రభా ముందుకు సాగి వెళ్ళినట్లు కృప దయచేయండి ప్రభా. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చినట్లుగానైనా అన్ని విషయంలో ప్రభా నీవే మమ్మల్ని తలగా ఉంచమని ప్రభా అన్ని సమయములందు నాయన అయ్యా నీ కరుణాహస్తమును మాకు తోడుగా ఉంచండి. బాధలు, వేదనలు, కష్టములు, కన్నీటిలో ఉన్న బిడ్డలను ప్రభా నువ్వు ఆదరించమని ప్రార్థిస్తూ ఉన్నా. నీ యందు ఆనందించడం వలన బలం పొందుకుంటామని నాయన ధైర్యంతో ముందుకు సాగి వెళ్ళుట కృప దయచేయండి. ప్రయాణిస్తున్న బిడ్డలందరికీ తోడైండండి ప్రభా. వీసాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో నూతన కార్యములు జరిగించండి. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను కూడా ముట్టమని నాయన ఈ వాగ్దానం అందరి జీవితంలో నెరవేర్చమని ప్రభా. ఈ దినము ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డ రాకపోకల్లో క్షేమమును దయచేయమని నాయన అయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. చదువుతున్న బిడ్డలందరికీ కూడా నీ జ్ఞానం దయచేయమని నాయన. జన్మదినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించమని నాయన అయ్యా. మ్యారేజ్ జరుపుకుంటున్న బిడ్డల జీవితాల్లో కూడా నూతన కార్యములు జరిగించి వారి కుటుంబం అంతటి చుట్టూ నీ కంచె వేసి కాపాడమని, ప్రతి ఒక్కరు కూడా నాయన బలము పొందుకొని ధైర్యము పొందుకొని శక్తితో ముందుకు సాగి వెళ్ళుట కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూడా ఈ వాక్యాన్ని వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మీకు తోడైండును గాక. మరి ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న వారికి హ్యాపీ బర్త్డే, మరి మ్యారేజ్ జరుపుకుంటున్న వారికి హ్యాపీ మ్యారేజ్ డే అండి. దేవుడు తోడైండును గాక.